ఐఐటీలో IIITలో బీటెక్ చేయాలనేది మీ డ్రీమా? అయితే ఇది ఇండియాలో ఒకే ఒక యూనివర్సిటీ వల్ల సాధ్యం. అదే జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ. ఇప్పుడే సంప్రదించండి. తునిలో మిస్ అయినటువంటి చిన్నారి జ్ఞానేశ్వరి కేసులో ఒక బిగ్ అప్డేట్ ఇవాళ కనిపిస్తుంది. ఈసారి నేరుగా రంగంలోకి ఎస్పీ దిగారు. ఆల్రెడీ 9 రోజుల నుంచి ఈ యొక్క ఎంక్వైరీ కొనసాగుతుంది, సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. ఇంతవరకు పాప ఆచూకీ తెలుసుకోలేనటువంటి సందర్భంలో ఇప్పుడు మొట్టమొదటిసారిగా ఎస్పీ ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. కేసుకు సంబంధించి కీలక అంశాలని కూడా మాట్లాడడం జరిగింది ఎస్పీ. దాంట్లో అనేక అంశాలు కూడా ప్రస్తావించారు. అండ్ ఆ యొక్క పాప తల్లిదండ్రులకు కూడా భరోసానిచ్చేటువంటి ప్రయత్నం చేశారు ఎస్పీ. చిన్నారి మిస్ అయ్యి దాదాపు 9 రోజులు గడుస్తున్న పాప ఆచూకీ మాత్రం ఇప్పటివరకు దొరకలేదు. పాప జాడ కోసం ప్రత్యేక బృందాలు, డాగ్ ఫ్యాడ్, అత్యాధునిక డ్రోన్ల సహాయంతో గాలిస్తున్నా కూడా ఇప్పటివరకు ఒక చిన్న క్లూ కూడా దొరకట్లేదు. అయితే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం చిన్నారి మిస్సింగ్ కేసు పైన స్పెషల్ 2 రోజుల నుంచి ఈ యొక్క స్పెషల్ కేర్ కూడా తీసుకుంటున్నారు. ఖచ్చితంగా పాపని తల్లిదండ్రుల దగ్గరికి చేర్చాలి, పాపను కనిపెట్టాలంటూ అక్కడ ఎన్డీఆర్ఎఫ్ ర్యాపిడ్ ఫోర్సులను కూడా దించాలంటూ ఆదేశాలు ఇవ్వడంతో ఎస్పీ నేరుగా వాళ్ళను కూడా దింపి రంగంలోకి సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు నిన్నటి నుంచి. సో ఈ నేపథ్యంలో ఈసారి ఎస్పీనే ప్రాంతానికి రావడం జరిగింది. ఎక్కడైతే పాప మిస్ అయిందో ఆ ప్రాంతానికి ఎస్పీ వచ్చి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. అక్కడ సెర్చ్ ఆపరేషన్కి సంబంధించిన అన్ని వివరాలు కూడా తెలుసుకున్నారు. అండ్ అలాగే పాప ఎప్పుడు దొరుకుతుంది, ఎక్కడ ఉంది, ఏంటనేటువంటి దానికి సంబంధించి కూడా కొన్ని కీలకమైనటువంటి అంశాలు చేశారు అక్కడ ఎస్పీ. ఏంటంటే పాప ఎందుకు ఇంకా ఆచూకీ లభించట్లేదు అనే దానికి సంబంధించిన వివరాల్లో ఎస్పీ చెప్పిందంటే ఏంటంటే ఆ యొక్క తోట వెనక పూర్తిగా పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి. అది చాలా దట్టమైనటువంటి అటవీ ప్రాంతాల్లాగా కనిపించే విధంగా మనం డ్రోన్ విజువల్స్లో ఆల్రెడీ చూసాం. ఆ పెద్ద పెద్ద కొండలు ఎక్కడైతే ఉన్నాయో ఆ కొండలలో ఎక్కడైనా పాప, ఎందుకంటే పాప మిస్ అయినటువంటి తర్వాత నెక్స్ట్ 2 డేస్లో భారీ వర్షం కురిసింది అక్కడ. ఈ యొక్క తోట ప్రాంతంలో ఆ యొక్క తుని ప్రాంతం మొత్తాల్లో కూడా భారీ వర్షం కురిసింది. ఆ వర్షానికి అందుకే డాగ్ స్క్వాడ్స్ కూడా యొక్క పాప బట్టలను కానీ లేకుంటే పాప వస్తువులను కానీ స్మెల్ చూపించి అక్కడ పంపించి కూడా ఎందుకు కనిపెట్టలేకపోయాయి డాగ్ స్క్వాడ్స్ అంటే కూడా వర్షానికి పూర్తిగా వాటర్ మట్టిలో కలిసి ఆ యొక్క పాప స్మెల్ను కూడా పట్టలేనటువంటి విధంగా డాగ్స్కి వాతావరణం చేంజ్ అయిందంటూ కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వాటర్ అప్పుడు కొండలపై పాప అలా నడుచుకుంటూ వెళ్ళి కొండల వైపు వెళ్ళి ఉంటే ఆ కొండలపైన వర్షానికి ఎక్కడైనా స్లిప్ అయి పడిపోయిందా, ఆ వరదలలో ఆ వాటర్ వర్షం పడినప్పుడు కొండల మీద నుంచి కొంచెం హెవీగానే వాటర్ ఫ్లో ఉంటుంది కాబట్టి పాప ఎక్కడైనా గుంతలలో కానీ అటువైపు కానీ కొండ పరిసర ప్రాంతాల్లో ఎక్కడైనా పడిపోయిందా, లేకుంటే ఇంకా పాప ఏదైనా జంతువు కనుక తీసుకువెళ్ళిందా అనేటువంటి కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నాం. అలా అయితేనే ఇంత దూరం అంటే తోట దాటి వెళ్ళేటువంటి అవకాశం లేదు. ఈ 2 కోణాల్లో పరిశీలిస్తున్నాం. ఒకటి పాప ఎక్కడైనా వర్షం పడింది కాబట్టి ఆ సందర్భంలో ఎక్కడైనా పడిపోయి గుంతలో కానీ ఎక్కడైనా బండరాళ్ళలో ఆ మధ్యలో కానీ పడిపోయి ఉంటుంది, లేదంటే ఏదైనా జంతువు చాలా దూరం తీసుకువెళ్ళి ఉంటుంది అలా పడిపోయిన తర్వాత అనేటువంటి సందేహాలు కూడా వ్యక్తం చేస్తారు. ఆ కోణంలో కూడా సర్చ్ ఆపరేషన్ చేస్తున్నాం అంటూ కూడా చెప్పారు. మొదటిసారి ఈ కేసుకు సంబంధించి నేరుగా ఎస్పీ మాట్లాడినటువంటి సందర్భంలో ప్రెస్ మీట్ లాగా పెట్టి అక్కడున్న వారందరికీ కూడా అసలు ఎప్పటివరకు ఎలా జరిగింది, ఎంక్వైరీ ఏం జరిగింది, పూర్తి వివరాలను కూడా చెప్పడం జరిగింది. ఒకసారి ఎస్పీ ఏం మాట్లాడారో కూడా మనం విందాం. 6th జూన్ రాత్రి ఒక 2 years పాప సిహెచ్ అగ్రహారం హ్యామ్లెట్ లో దొండవాక విలేజ్ రిలేటెడ్ జ్ఞానేశ్వరి అనే పాప మిస్ అయిందని పోలీస్ స్టేషన్ లో తెలిసి ఇక్కడికి వచ్చి వాళ్ళు కంప్లైంట్ తీసుకొని కేసు నమోదు చేయడం జరిగింది. అప్పుడే వెంటనే ఎఫర్ట్స్ అన్ని స్టార్ట్ చేశారు. పాప మార్నింగ్ అరౌండ్ 11:50కి మిస్ అయితే రాత్రి 8:30కి సమాచారం వచ్చింది పోలీస్కి. రాగానే ఇమ్మీడియట్ గా ఏఎన్ఎస్ టీమ్, స్పెషల్ పార్టీ అండ్ ఆల్సో డాగ్ స్క్వాడ్ వచ్చి సెర్చ్ చేయడం జరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ డే నుంచి ఎస్డిఆర్ఎఫ్ కూడా మా సెర్చ్ ఎఫర్ట్స్ లో పాల్గొన్నారు. వాళ్ళతో పాటుగా ఇంకా ఫర్దర్ గా ఇంకా వాస్ట్ గా వాళ్ళ కంపిటెన్సీ అందులో ఉంటుంది కాబట్టి డీటెయిల్ గా సెర్చ్ చేయడానికి ఎన్డీఆర్ఎఫ్ ని అట్లానే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా సపోర్ట్ అడగడం జరిగింది. కంటిన్యూస్ గా ఈ 7-8 days పాటు డ్రోన్ సర్వేలెన్స్ తో ఇక్కడున్న టెరైన్ మీరు అందరు చూస్తున్నారు. చుట్టుపక్కల చాలా థిక్ వెజిటేషన్ ఉంది, కొండలు ఉన్నాయి. పాప అంతటా పాప ఇంట్లో నుంచి నడిచి వెళ్ళడం వాళ్ళ తల్లి చూశారు, భవానీ గారు చూశారు. సో నడిచి వెళ్ళిన తర్వాత కంచి దగ్గర వేరే వాళ్ళకి కనిపించింది కూడా పాప, తాతబాబు అనే అతనికి. సో అక్కడ దాకా వచ్చింది కాబట్టి అక్కడి నుంచి బయటికి వెళ్ళి ఉంటుంది అనే ఉద్దేశంతో అన్ని యాంగిల్స్ లోనూ దర్యాప్తు చేయడం జరుగుతుంది. సిడిఆర్లు పెట్టాము, ఐపీడిఆర్లు తీసుకున్నాము, టవర్ డంపులు తీసుకున్నాము, సస్పిషియస్ నెంబర్స్ ఒకటొకటి ఎలిమినేట్ చేస్తున్నాము. అట్లానే ఈ సెర్చ్ ఆపరేషన్ కూడా కంటిన్యూస్ గా జరుగుతుంది. ఫర్దర్ గా కూడా ఇప్పుడే నేను ఎస్డిఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ అండ్ ఫారెస్ట్ అఫీషియల్స్ తో మాట్లాడటం జరిగింది.
అందరూ కూడా ఎఫర్ట్ కంటిన్యూ చేస్తామని చెప్తున్నారు. బట్ యాజ్ ఆల్ ఆఫ్ యూ కెన్ సీ టెరైన్ చాలా ఒక 10-20 కిలోమీటర్స్ థిక్ వెజిటేషన్ ఉంది. ఫారెస్ట్ టెరైన్ ఎక్కువ ఉండటం వల్ల ఇది ఇంకా డిలే అవుతూ ఉంది. అదర్వైజ్ ఫౌల్ ప్లే యాంగిల్ కూడా మేము ఎలిమినేట్ చేయట్లేదు. ఎవరైనా అక్కడ పాసర్ బై ఎవరైనా తీసుకెళ్లిపోయి ఉంటే పాపను చూసి అనే యాంగిల్లో కూడా ఈ టెక్నికల్ అనాలిసిస్ అంతా జరుగుతుంది. ఐ రిక్వెస్ట్ మీడియా టు నాట్ సర్క్యులేట్ మిస్ఇన్ఫర్మేషన్. కొంతమంది మీడియా కొంత మిస్ఇన్ఫర్మేషన్ కూడా స్ప్రెడ్ చేస్తున్నారు. సో దయచేసి అది చేయొద్దు అని కూడా అందరినీ వీఆర్ అపీలింగ్ ఫ్రమ్ పోలీస్ డిపార్ట్మెంట్. దీంతో పాటుగా ఎవరైనా పాప ఆచూకీ తెలిపిన వాళ్ళకి 1 lakh రూపీస్ రివార్డ్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. సో ఈ విషయాన్ని మీడియాలో వైడ్ గా సర్క్యులేట్ చేయండి అని ఇట్ ఈస్ అన్ అపీల్ ఫ్రమ్ పోలీస్ డిపార్ట్మెంట్. సో ఇన్ని రోజులు దర్యాప్తు చేశారు, గాలింపు చేశారు. సో మిస్సింగ్ కేసులో ఆలోచిస్తున్నారా, లేకపోతే ఎవరైనా కిడ్నాప్ చేశారన్న కోణంలో? అదేనండి, కిడ్నాప్ చేయడానికి ప్లాన్డ్ అబ్డక్షన్ అనేది అవకాశం లేదు. పాప అంతటా పాప నడిచెళ్ళటం చూశారు కాబట్టి, అందరూ ఐ విట్నెస్లు ఉన్నారు కాబట్టి, పాసర్ బై ఎవరైనా తీసుకెళ్లారా అనేది కూడా ఎలిమినేట్ చేయట్లేదు. పాసర్ బై ఎవరైనా తీసుకెళ్తుంటే అది టెక్నికల్ అనాలిసిస్ లో వెరిఫై చేయడానికి ట్రై చేస్తున్నాం. సీసీ ఫుటేజ్ తీసుకున్నాము, ఐపీడీఆర్ తీసుకున్నాము, టవర్ డంపులు తీసుకున్నాము. ఇవన్నీ అనాలిసిస్ ఇస్ ప్యారలీ గోయింగ్ ఆన్. ఖచ్చితంగా అండి, అడవి జంతువుల వల్ల కూడా ప్రమాదం ఉండే అవకాశం ఉంది. చిన్న పాప కాబట్టి, షీ వెయిస్ వెరీ లిటిల్ కాబట్టి ఏదన్నా వైల్డ్ యానిమల్ లాక్కొని వెళ్ళే అవకాశం ఉంది. దానికోసమే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ని రిక్వెస్ట్ చేసి వాళ్ళని కూడా రోపిన్ చేయడం జరిగింది. డ్రోన్ సెర్చ్ కంటిన్యూ అవుతుంది ఆ యాంగిల్లోనే. సో ఇక్కడ క్లియర్గా ఒక 1 lakh రూపీ రివార్డు కూడా ఇస్తాము పాప ఆచూకీ కనిపెట్టిన వాళ్ళకంటూ కూడా ఎస్పీ క్లియర్గా మనకు అందులో చెప్పినటువంటి వివరాలు చూస్తున్నాం. దాన్ని ఆ వార్తను అందరికీ చేరేలా కూడా చెప్పాలంటున్నారు. అంటే ఇంత 9 రోజులు ఆల్రెడీ 10 రోజులు అవుతుంది కాబట్టి అన్ని రకాల ప్రయత్నాలు చేసినా ఇంకా ఆచూకీ తెలియట్లేదు కాబట్టి ఇక రివార్డు కూడా ప్రకటించడం జరిగింది. ఎవరైనా పాప ఆచూకీ కనుక తెలిసిన వారు కనుక చెప్పినట్లయితే, ఆచూకీ చెప్పినట్లయితే వారికి ₹1,00,000 రివార్డును కూడా అందిస్తామంటూ ప్రకటించారు. అంతేకాకుండా దీంట్లో 2 యాంగిల్లో కూడా కొనసాగిస్తున్నారు. ఒకటి ఇక్కడ తప్పిపోయింది, సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తూ కొండలలో తోటలలో ఎక్కడైనా పడిపోయింది అనేటువంటి కోణంతోనే కాకుండా కంచె దాటింది కాబట్టి అటువైపు నుంచి వచ్చేటువంటి వారు ఎవరైనా కిడ్నాప్ కూడా చేసి ఉండవచ్చు అనేటువంటి కోణంలో కూడా దానికి సంబంధించిన టెక్నికల్ ఎవిడెన్స్ అన్ని కూడా సేకరిస్తున్నామంటూ చెప్తున్నారు. అంటే ఇప్పటికే సెల్ టవర్స్కి సంబంధించినటువంటి వాటి పర్మిషన్లు కూడా తీసుకున్నారు కాబట్టి కాల్ డేటాస్ ద్వారా ఎవరైనా తీసుకువెళ్ళిన వారు మాట్లాడినటువంటి సందేశాలతో ఒకవేళ కిడ్నాప్ చేస్తే అది బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇలా 2 కోణాలలో కూడా దర్యాప్తు అయితే కొనసాగుతుందంటూ చెప్తున్నారు. ఏదేమైనా కూడా 9 రోజులు దాటినా కూడా ఇంకా ఈ యొక్క కేసులో ఎలాంటి మిస్టరీ కూడా వీడకపోవడం, పాప ఎక్కడ ఉందో కూడా తెలియకపోవడం అనేక అనుమానాలకి ఇంకా కారణంగానే మారుతుంది. ఏదేమైనా కూడా నేరుగా ఎస్పీ అక్కడికి వెళ్ళి పరిశీలించి రంగంలోకి దిగారు కాబట్టి సో ఏం జరుగుతుందనేది చూద్దాం.